సో, నాకు మనం ఆ! కస్టమర్ అన్న థాట్ ఐ మీన్ అన్న ఆ! మాటలు ఇప్పటికి కూడా నాకు స్టిల్ గుర్తున్నాయి. ఆహా! ఎప్పటికి కూడా మర్చిపోను. సో, ఆయన ఏంటంటే, "సార్ ఇదిగోండి సార్ ఇది బనానా పౌడర్ ప్యాకెట్. ఆ! సో, మేము బనానా పౌడర్ చేస్తాము" అనంటే, సో, డెఫినైట్‌లీ ఆయన వెళ్తున్న ఆయన వచ్చి, "సో, దేనికి యూజ్ చేస్తారు? అసలు బనానా పౌడర్‌ని ఎందుకు నేను తీసుకోవాలి? ఆ! మా దగ్గర డైరెక్ట్‌గా. డైరెక్ట్‌గా బనానాస్ దొరుకుతాయి. కావాలంటే నేను తింటా లేదంటే లేదు. సో, అవును. బనానా పౌడర్‌ని ఎందుకు యూజ్ చేయాలి?" సో, ఆయన క్వెషన్ చేశారు. సో, ఇంత దీన్ని కాస్ట్ వచ్చి నేను రీజనబుల్ ప్రైజే పెట్టా. ఓకే. బయట మా మీరు చెక్ చేసుకోవచ్చు రిమైనింగ్ ప్లాట్‌ఫార్మ్స్‌లో. అదే. ఆ! సో, దానికంటే తక్కువ ప్రైస్‌లోనే నేను పెట్టాను. ఎక్కువ కూడా ఓకే. పెట్టలేదు. సో, ఆయన చెప్పిన మాటంటే అంత పెట్టి కొనాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు మా రూ. 100 పెడితే మాకొక ఒక అవును. డజన్ అరటిపళ్ళు వచ్చేస్తాయి. సో, అవును. మంచివొస్తాయి ఓకే. అని చెప్పేసి. బట్ నేను ఆయనకి చెప్పింది మహా అయితే ఈ యొక్క ప్రొడక్ట్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ని రోజులుంటాయి సార్? హ్మ్. క్వెషన్ చేశాను. ఆ! సో, 4-5 డేస్ ఉంటాయి. అవును. ఫ్రిడ్జ్‌లో పెడితే ఇంకొక 2 డేస్ ఎక్స్‌ట్రా ఉండొచ్చు. బట్ నేను చేసే పౌడర్ ఏదైతే ఉందో హ్మ్. సో, 1 ఇయర్ వరకు ఉంటది. అండ్ ఆల్సో మీరు మహా అయితే తినగలిగేవి 4-3 అవును. బనానాస్ అవును. మాత్రమే. అవును. బట్ అండి 4, 5 బనానాస్ కలిపి ఒక స్పూన్ ఆఫ్ పౌడర్ అవుతది. సో, మీకు 4 ఫ్రూట్స్‌లో వచ్చే యొక్క న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ కూడా మీకు ఒక స్పూన్‌లో దొరుకుతుంది కదా సార్ అన్నా. ఆ! ఓకేలే అని చెప్పేసి నాకు ఇది వర్కౌట్ అవ్వదని చెప్పి వెంటనే వెళ్ళిపోయారు.